పూరా లోకల్. హిందువులలో ఐక్యత పెరిగింది అంటున్నారు, మరి అప్పుడు దాడులు జరగవా ముస్లింల పైన? దాడులు హిందువులలో ఐక్యత పెరిగింది అని అంటే ఏమంటే మిత్ర, ముస్లింస్ ఎందుకు దాడులు చేస్తారు? మనకి డెబిట్లు ఎందుకు పెడుతున్నారు మీరు? డెబిట్లు దేనికోసం పెడుతున్నారు? ఛానల్ వాళ్ళు డెబిట్లు దేనికి పెడుతున్నారు అంటే నిన్ను తక్కువ చేసినందుకు, ఈయన ఎక్కువ అయినందుకు, ఈ తక్కువ ఎక్కువ రుజువులు కావాలని. ఇక నువ్వా నేనా ఇది కదా. ఇక్కడ రేటింగ్ తోని డబ్బులు మాత్రమే వస్తాయి శంకర. డబ్బులు సంపాదించిన వాడు అందరికి నిద్ర వస్తుందా? ఓపెన్గా చెప్పండి. డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారా? బాగా సంపాదించిన వాళ్ళు మంచి రిలాక్స్ నిద్రపోతున్నారా? వెరీ ఫ్యూ కేసెస్, అంటే తక్కువ మందిని. అదే డబ్బులు లేని వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతలే. ఇప్పుడు ఎవరు నిద్రపోతున్నారు ప్రశాంతంగా? డబ్బులు ఉన్నోడు నిద్రపోతలేడు ప్రశాంతంగా, డబ్బులు లేనోడు నిద్రపోతలేడు ప్రశాంతంగా. మరి ఎవరు నిద్రపోతారు ఈడ? మీరే చెప్పాలి. లేదు, ఒక యాంకర్ గా నీకు నీ నాలెడ్జ్ కోసము ఇక్కడ ఎవరు నిద్రపోతారు తెలుసా మిత్ర? మన ఇల్లు, మన సంసారం, మన జీవితం, మన లక్ష్యం, మన ఉద్యోగం, మన జీవితంలో మనకు కావాల్సిన బాధ్యతలని మనం అంతా బాగా చేసుకుంటే నెలకు 20,000 30,000 జీతం వచ్చినా ఒక 5,000 అప్పు కట్టో, ఇంకో 5,000 కిరాయి కట్టో, ఇంకో 2,000 ఈఎంఐ కట్టిన వాడు నిద్రపోతున్నాడు. అంతే కదా. ఇంతసేపు నువ్వు పరాయి మీద రాయి వేసినప్పుడల్లా మరి ఆ రాయి ఒకసారి నీకు కూడా తగులుతుంది కదా. ఖచ్చితంగా. ఆ గాయమే ఇప్పుడు మీరు అన్న డెబిట్లు పెట్టచ్చు. రాముడిని తక్కువ వేసిన వాళ్ళ మీద పెట్టవచ్చు, రాముడు ఎవరికో పుట్టిన అన్న వాళ్ళ మీద పెట్టవచ్చు. ఆయన ఏమంటుండో ఆ రాముడే పుట్టలేడు, రాముడే లేడు ఇట్లా అన్న వ్యక్తులందరి గురించి ఇంకొక వ్యక్తి ఏమంటుండంటే మీకు సంబంధించిన ఇంకొక వ్యక్తి లేడు అని అనేసరికి ఏమైతుందంటే దేవుడు ఏం చేశాడు? శంకర మానవ శరీరాలు ఎత్తిన నీవు అపరబ్రహ్మలోకం నుంచి తల్లి గర్భంలో 9 నెలలు మోసేసి వచ్చావే రక్తపు మాంసము ముద్దలు తిని. నీ తల్లి గురించి గొడవపడయా? నా తల్లికి నేనేం చేశా అని. నీ తండ్రి గురించి గొప్పవాడయా? నీకెందుకు దేవుడి గురించి గొప్పవాడేంత మానవ శరీరాలా ఇవన్నీ? మేము దేవుడిని జస్టిస్ చేసేంత మానవ శరీరాలా మనవి? రాముడు వెళ్ళి సరైన నదిలో మునిగాడు, మునిగితే మునిగాడయా సరైన నదిలో? ఏడదేళ్తే నీకెందుకు? రాముడి గురించి నీకెందుకు? రాముడు ఏం చెప్పాడు మా గురించి? నీతి నియమాలు, కుటుంబం బాగుండాలని చెప్పాడు, ఇంట్లో వాళ్ళని ధర్మం బాగుండాలని చెప్పాడుగా, అన్నదమ్ములు విడిపోవద్దని చెప్పాడుగా, రాజ్యం చేతికొచ్చిన కైకేయి మాటకు మాట ఇచ్చినందుకు కదా 14 సంవత్సరాల భార్యను సైతాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కదా. సీతామాత గొప్పతనం నేర్చుకోవాలి కదా. అక్కడ ఉన్న ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు భర్త రాకపోయినా లక్ష్మణుడి కోసం ఎదురు చూస్తూ నిద్రపోయిందిగా. ఇవి నేర్చుకోవాలనే కదా రాముడిని దేవుడు అన్నాం మనము. అంతేగాని రాముడు ఎక్కడ మునిగాడు, ఎక్కడ చేశాడు అని అంటే తనువు చాలించాడు మళ్ళీ కనబడలేడు అని అంటే పరమాత్ముడు మన దగ్గర దశావతారాలలోనే రాసున్నాయి.